అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 18వ భాగం. సత్కర్మానుష్ఠాన పరప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసేది. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము లభించెను. లేనిచో నేను మహాపాపినియు మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపము ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, నాకు పాపాత్ముడునగు నేనెక్కడ, ఈ ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ అని దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించే సత్కర్మలను మనుషుడెట్లు అనుసరించవలనో దాని పరమెట్టిదో విశదీకరింపమని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగమైనట్టువే కాబట్టి వివరించదను. శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుజుడు శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరములకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకు సత్కర్మలు చేయవలను. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి పరమేశ్వరాధిపతి మనర్పించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివే ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసం నందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, ఈ 3 మాసములందునూ తప్పక ప్రాతకాల స్నానం చేయవలను. అటు స్నానములు ఆచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయంలోనూ తదితర పుణ్యదినములందునూ స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములో చేయవలను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో చదువు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సరి అయిన తీర్థము, బ్రాహ్మణులకు సమానమైన జాతీయ, భార్యతో చదువు సుఖమును, ధర్మతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోను. కార్తీక మాసమందు వియుక్త ధర్మముగా స్నానాలు ఆచరించిన వారు 1,000 యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించాను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అని చెప్పిరి. ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇది వరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిది తెలుపమని కోరాను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పాను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతం అనగా సతి మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినము వలన సముద్రమున శేషున పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రను లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు, ఏ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, ధ్యాన, జన, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది. కాన ఆ విషయం మీకు తెలియజేశాను. తొల్లి కృతయుగమున వైకుంఠమున గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత స్తుతించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనం కూర్చుని ఉండగా ఆ సమయమున మహర్షి వచ్చి శ్రీమన్నారాయణకు నమస్కరించాను. అప్పుడు శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లని, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివని నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు విఘ్నములు లేకుండా కొనసాగుతున్నవా? ప్రపంచము నేరిష్టములు లేకుండా ఉన్నవి కదా అని ప్రశ్నలు అడిగాను. అందులో నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీవెరిగిన విషయములు లేవనియు అయినను నన్ను అడుగుట వలన విషయం తెలియజేస్తున్నా. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన
కర్మములను నిర్వర్తించట్లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగుకున్నాను. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుతున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకారులుగా ఉన్నారు. పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మలుగా వచ్చి రక్షింపమని ప్రార్థించారు. జగన్నాటక సూత్రధారైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వదేవతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుంది. ప్రపంచమంతయు తన దయాపలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణులు భక్తి శ్రద్ధలను పరీక్షించుండగా పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండగా ఈ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుంటారు. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకుంటారు. కొందరు గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తైనా చూడుకుంటారు. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి కాంచి వీరిని తరింపజేతువా అని ఎట్లు తరింపజేయాలని ఆలోచించారు. ముసల బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభానమాన నిజరూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతి మేరకు నైమిషారణ్యమునకు వెడలేను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుదించిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు ఆ లక్ష్మీనారాయణ స్తోత్రము గావించింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం. అష్టాదశాధ్యాయము పారాయణము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.